శృతులు జితాశయులు జితాశయులు దుతాశ్రయులు హతాశులై ఎడవకండి మీ రక్తం కలగి కలగి మీ నాడులు కదలి కదలి మీ శ్రేవులు కనలి కనలి ఎడవకండి ఓ వ్యధానిష్ఠులార ఓ కథావశిష్ఠులార పసితులార కష్టులార ఎడవకండి వస్తున్నాయి జగన్నాథ 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 రథచక్రాలు జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి పతితులార దష్టులార మొయిల్దారిని బయలుదేరిన రథచక్రాలు వస్తున్నాయి. పోనీ పోతే పోనీ పతులు సుతులు హితులు పోతే పోనీ రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు పాపాలు శాపాలు రాణి వస్తే రాణి తిట్లు రాట్లు పాటలు రాణి కానీ గమనం ధ్యానం హాసం లాసం కానీ కళా రవి కవి. పద్యం ఒక మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఎన్నో మాటలు, సన్నివేశాలు, ప్రయత్నాలు నేర్పించే పాఠాల కన్నా కొన్ని అక్షరాలు ఉమ్మడిగా కలిగి ఉన్న పద్యం ఒక మనిషి నిరాశలో మునిగి పోరాడుతున్నప్పుడు ఆ ఉమ్మడి అక్షరాలు ఉమ్మడి చేతులుగా చేతోడిచ్చి ఆ మనిషి హృదయంలో కలలని విజయోదశకి చేర్చే శక్తి ఒక్క కళానికే ఉంది. ఇంకపై నా జీవిత పద్యంని కాగితం పైన లిఖించే సమయం ఆసన్నమైంది. రేయ్, ట్రైన్కి టైం అవుతుంది, పద బయలుదేరదాం. భయం వేస్తుందిరా నాతో చెప్పడానికి. అంతా మంచిగా జరుగుతుందిరా, నువ్వేం భయపడకు. చూడు, నువ్వు ఇప్పుడు ఈ ట్రైన్ని మిస్ అయ్యావనుకో రేపు లైఫ్లో చాలా బాధపడతావు. పద. विशाखापट्टनम न्यू दिल्ली स्पेशल एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर खड़ी है ट्रेन नंबर 028005. विशाखापट्टनम न्यू दिल्ली स्पेशल एक्सप्रेस is on platform number 8. నాన్నా, ఎరా ప్రమోషన్ వస్తుందన్నావు, ఈ మంత్లోనే కదా వచ్చిందా? అతి సిద్ధం అనుకుంటున్నాను. అంటే అది ఏంట్రా గట్టిగా చెప్పు. అంటే అది ఉద్యోగం మానేస్తున్నాను. ఉద్యోగం మానేయడం ఏంట్రా? అసలు ఎవరినట్టు మానేసావు? అసలు మానేసి ఏం చేద్దామని? నేను రైటర్ అవుదాం అనుకుంటున్నాను. రైటరా? పిచ్చారా నీకు? ఇప్పుడిప్పుడే మా వాళ్ళందరికీ చెప్పుకుంటున్నాను రా నీ గురించి గొప్పగా. ఎంతలోనే పరువు తీసేసావు కదా. అయితే ఇప్పుడు ఏంటి? ఎవరైనా అడిగితే నువ్వు పెద్ద శ్రీశ్రీ అయిపోతావని చెప్పాలా?
శ్రీశ్రీ గారు నా ఇన్స్పిరేషన్. నేను శ్రీశ్రీ గారు అంత గొప్ప వ్యక్తి కాకపోయినా నాకంటే ఇది గుర్తింపు తెచ్చుకుంటాను. నన్ను నమ్మండి నాన్న. చిచ్చి, అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక నేనెందుకు? నీ మొహం నాకు చూపించు. పా. కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ దిగులు పడుతూ దీనుదవుతూ తిరుగుతుంటే చెండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మగ్గు పెట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. జీవితంలో ఎంతో పైకి వెళ్దాం అనుకున్నా, కానీ బరువు బాధ్యతలు కిందకి తోసేస్తున్నాయి. అయినా ప్రయత్నం చేద్దామంటే ఎక్కడో వెలితి ఒంటరివాణ్ణి అయిపోయిన భావన నాలో కలుగుతుంది. ఎక్కడ ఓడిపోతానేమో అని భయం నన్ను ముందుకు పోనివ్వట్లేదు. ఎక్కడ ప్రయత్నించకుండానే ఓడిపోతానేమో అని బాధ నాలో ఉప్పొంగుతుంది. ఎన్నో 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 పద్యాలు లిఖించుదామని మొదలుపెట్టిన వాటిలో భావం తెలియచేయలేకపోతున్నా. ఏదో ఒంటరితనం నన్నింకా వేధిస్తుంది. గగనమంతా నిండి పొగలాగు క్రమి బహుళ పంచమి జోసుకొని రేపెట్టునన్ను ఆకాశక్తి దారినంతటా అకట ఈరే రేగింది ఇసుక తుపాను. గాలిలో కనరాని గరుసు దెయ్యాలు భూదివన్ముల మధ్య ఈదుతున్నాయి. నోరెత్తి హోరెత్తి నుగులు సాగరం కరి కళేవరములా కదలదు కొండ. ఆకాశపు దారిలో కాళ్లు తెగిన ఒంటిలాగుంది జాబిల్లి. విశ్వమంతా నిండి వెలి భూది ఓరే బహుళ పంచమి జోసుకొని రేపెట్టునన్ను. రే సంజీవ్, ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక్కడవే? లంచ్ కూడా చేయలే ఇంకా? ఏం లేదురా, పాటలు వింటున్నాను. ఎందుకో ఆకలి అయ్యట్లేదు నాకు అసలు. ఓ, ఏదైనా రాసావా? లేదురా, ఎందుకో రాయలేకపోతున్నా. ఏవో ఆలోచనలు వెంటాడుతున్నారా. ఓడిపోతున్నా భయం వేస్తుందిరా. ముందు నువ్వు నాకు మాట చెప్పు, అసలు నువ్వు శ్రీశ్రీ గారిలో ఎందుకు అవ్వాలనుకుంటున్నావురా? ఇప్పటి జనాలకి శ్రీశ్రీ అంటే ఒక కవి అని మాత్రమే తెలుసుంటుంది, అది కూడా చాలా కొద్ది మందికి. ఇంకాయన పద్యాలైతే దేవుడెరుగు. ఇప్పుడు నువ్వు ఆయనలో పద్యాలు రాసి ఏం సాధిద్దామని? అసలు నీకు శ్రీశ్రీ గారి పద్యాలు ఏమని తెలుసా? తెలీదురా. నేను చెప్తాను విను. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి. పదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాగం గర్జిస్తూ పదండి ముందుకు వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండెనెత్తులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి. నదీ నదాలు అడవులు కొండలు ఎడారులావన కట్టండి, పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచనం వలె హోరెత్తండి. పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. మరో ప్రపంచం మహాప్రపంచం. భావవేగమున ప్రసరించండి, పరశురాత్రముల ప్రళయ ఘోషవలె పెళపెళ పెళపెళ విరుచుకు పదండి 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 ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే క్రేతాగ్ని.
ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల కాగే చమురా కాదివి ఉష్ణ రక్త కాసారం, శివ సముద్రము నయాగరావది. ఉరకండి ఉరకండి ముందుకు, పదండి ముందుకు, పడండి తోసుకు, మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగక మ్రోగింది. రాచుల వలను రేచుల వలను ధనుంజయనిరా ముందుకి సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర బావుట నిగనిగలు, హోమజ్వాలల భుగభగలు. రే, ఈ పద్యం తెలియనంటూ ఎవరైనా ఉంటారా? అరే, నాకు ఇప్పటి వరకు తెలియదురా ఈ శ్రీశ్రీ గారు రాశారని. అదిరా శ్రీశ్రీ గారు పద్యాన్ని కొనపవారు. ఇప్పటి వరకు ఎందరో మహాకవులు వచ్చారు రా విష్ణు. వాళ్ళందరూ దేవుళ్ళ మీద కానీ ప్రేమ మీద కానీ రాసిన వాళ్ళే. కానీ శ్రీశ్రీ గారు అలా కాదురా, ప్రజల ఆకలి చావుల మీద రాశారు. అందుకే అతని పద్యాలు ఎంతో భావం కలిగి ఉంటుంది. సేమ్ అంతరా విష్ణు, నేను కూడా నా పద్యాలను నాకు ఏదో ఒక రోజు గుర్తింపు తీసుకొని వస్తాయి. అసలు నువ్వు ఎందుకు రాయలేకపోతున్నావు నీకు తెలుసా? ఎందుకంటే నువ్వు నీ భయాల వెనకాల దాక్కొని ఈ లోకం నన్ను గుర్తించట్లేదని బాధపడుతున్నావు. ముందు ఆ భయాన్ని వదిలి ముందుకు రా. ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడు, ఆ భయాన్ని జయించు. అంతా మంచిగా జరుగుతుంది. నన్ను నమ్మరా? ఒకసారి ఆలోచించు కొద్దిగా, సరేనా? హలో బాబు, సంజీవ్ బాబు, ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగానే ఉన్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? ఏరా, ఇన్ని రోజుల తర్వాత ఈ నాన్నతో మాట్లాడాలనిపించిందా? సరే, చేస్తున్న మంచి ఉద్యోగం మానేస్తే ఏ తండ్రి అయినా నాన్నకే కోప్పడతాడరా. సారీ నాన్న. అల్లారు ముద్దగా పెంచుకున్న కన్న కొడుకు కళ్ళ ముందు లేకపోతే ఎలా ఉంటుందో నువ్వు తండ్రి అయిన తర్వాత అప్పుడు నీకు అర్థం అవుతుందిరా. సారీ నాన్న, ఇంటికి వచ్చేస్తాను ఇంకా. సంజీవ్, నాన్న వద్దురా, అప్పుడే రావద్దు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గదిలో నీ బుక్స్ రాసుకుని బుక్స్ చదివాను. 1కి 10 సార్లు చదివాను. చాలా చాలా బాగున్నాయిరా, చాలా బాగున్నాయి. ఒరే నాన్న, నీలో ఉన్న మంచి భావాల్ని చక్కటి పద్య రూపాల్లో చాలా బాగా రాశారు. చాలా చాలా బాగా రాశారు. ఒరే నాన్న, ఒకప్పుడు నేను యాక్టర్ని అవుదాం అనుకున్న నా కళ నిజం కాలేదు. నేను మా నాన్నతో చెప్పలేకపోయాను. కానీ నా కోరిక నాలోనే చచ్చిపోయింది. ఇప్పుడు నీ యాస్యాన్ని విడమరిచి చెప్పినా నేను పాజిటివ్ గా తీసుకోలేకపోయినా. సంజీవ్, ఈసారి నువ్వు వచ్చేది ఈ రమణ కొడుకు కాదురా, రైటర్ సంజీవ్ గా. రైటర్ సంజీవ్ గా.
పద్యమా, వినిపిస్తుందా నా సమస్య? కనిపిస్తుందా నా ఆవేదన? కలాం పట్టుకునే వాళ్ళు లేక కనుమరుగైనావా పద్యమా? కనపడలేదా ఆకలి చావులు, వినపడలేదా హృదయ రోదనలు, శ్రీశ్రీ పుట్టుకకై ఎదురు చూపులు. కలాం పట్టే యువకుడు శ్రీశ్రీ కాలేడా పద్యమా? ఆవేదనలు, చావులు, రోదనలు మళ్ళీ పుంజుకున్నాయి. రాబందుల నీడలో బిక్కిరి బిక్కిరి అవుతున్న జనం, నీ రాక కోసం వేచి చూస్తున్న మరో ప్రపంచం. పునర్జన్మ అయి మళ్ళీ పుట్టవా పద్యమా? లిఖించు మరో ప్రపంచం, జయించు మహాప్రస్థానం ఓ పద్యమా. ఇదిగోండి సార్ నేను రాసిన పద్యం. మీ మ్యాగజైన్లో పబ్లిష్ చేసే అవకాశం ఉంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. చూడు సంజీవ్, ఇప్పుడు ఇలా పద్యాలు మ్యాగజైన్స్లో వేయడం ఇవన్నీ అందరూ మానేస్తారు. ఇవన్నీ వేసినప్పుడు ఎవరు చదవరు. నువ్వు ప్రయత్నించి కూడా వేస్ట్, అర్థం చేసుకో. అలా అనకండి సార్, ఒక్కసారి చదవండి, నచ్చితే పబ్లిష్ చేయండి సార్. నేను మా హెడ్ ఆఫీస్కి పంపించడం మాత్రమే చేయగలను. అక్కడ మా క్రియేటివిటీ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్తోనే మనం ముందుకు వెళ్తాం. అంతకుమించి నేను దీనికి ఏమీ గ్యారంటీ ఇవ్వలేదు. పర్వాలేదు సార్, ఫార్వర్డ్ చేయించాలి. సరే, ఐ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యూ మే గో నౌ. థ్యాంక్ యూ. ముందు నువ్వు నాకు మాట చెప్పు, అసలు నువ్వు శ్రీశ్రీ గారిలో ఎందుకు అవ్వాలనుకుంటున్నావా? ఇప్పటి జనాలకి శ్రీశ్రీ అంటే ఒక కవి అని మాత్రమే తెలుసుంటుంది, అది కూడా చాలా కొద్ది మందికి. ఇంకా ఆయన పద్యాలు అయితే దేవుడు. ఇప్పుడు నువ్వు ఆయనలో పద్యాలు రాసి ఏం సాధిద్దామని? ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేస్తుంది, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నా అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. హలో సంజీవ్ సార్, చెప్పండి సార్. కంగ్రాచులేషన్స్, నీ పద్యం మా వాళ్ళకి నచ్చిందయ్యా. నిన్ను ఒక రెగ్యులర్ రైటర్గా కూడా మా పత్రికలో తీసుకుందామని మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మీకు హెడ్ ఆఫీస్ నుంచి ఏ టైంకైనా కాల్ రావచ్చు, రెడీగా ఉండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ష్యూర్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, గుడ్ డే, టేక్ కేర్. సంజీవ్ 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 ఈసారి నువ్వు వచ్చేది రమణ కొడుకు కాదురా రైటర్ సంజీవ్ 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 సంజీవ్. ముందు ఆ భయాన్ని వదిలి ఎందుకురా? ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడు, ఆ భయాన్ని జయించు. అంతా మంచిగా జరుగుతుంది, నన్ను నమ్మరా?
నిజాయితీగా ప్రయత్నించే వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం చేతోడైతే ఆ పిల్లల గమ్యానికి చేరుకునే మార్గం సిరి సంపదలతో కాకపోయినా చిరునవ్వుతో చేరుకుంటారు. ఎన్నో సిరి సంపదల కన్నా చిరునవ్వుతో బతికే జీవితం మిన్నా.